రేపొద్దున నేను పునుగుల కోసం ఇదిగోండి 2 కప్పులు మైదా పిండి నానబెట్టుకుందాం. అదేనండి చల్ల పునుగులు అంటారు చూడు, మైసూర్ బోండం అవి 2 కప్పులు వేసుకుంటున్నాను. కప్పులు వేసాక నేను దోశ పిండి వేసుకున్నానండి. ఇదిగో ఈ దోశ పిండి కూడా దీంట్లోకి వేసుకుందాం. కరెక్ట్గా మనకి హోటల్లో ఎలా అయితే మనకి చేస్తారో సేమ్ ఇంక అదే సైజు గుల్లగా భలే వస్తాం కదా. ఇప్పుడు మనం కలుపుకుందాం. నిజంగా అండి దోశ పిండి కొంచెం ఉంటే మైదా పిండి వేసుకొని టేస్ట్ ఎలా ఉంటాయో తెలుసండి. అసలు గుల్లగా బాగా పొంగి క్రిస్పీగా భలే వస్తాయి. శుభ్రంగా ఇంకొక చుక్క వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇదిగో ఇలా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం అనుకో, రేపు పొద్దున ఇంకొకరు లూజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా కలుపుకుంటే చాలు. ఇంకా ఈ పూట పక్కన పెట్టేద్దాం. బాగా నాని రేపు పొద్దుడికి పునుగులు చూపిస్తాను. ఓకేనండి. కలిపి పెట్టుకున్నాం కదా, ఇంకా దాంట్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం జీలకర్ర, మళ్ళా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఒక్కర వేసి పడుతుంది. ఇదిగో శుభ్రంగా కలుపుకుందాం. సోడా ఉప్పు వేసుకుందాం. ఎంత? ఇదిగో కొంచెం సోడా ఉప్పు ఒకసారి కలుపుకుందాం. ఓకే, బాగానే ఉంది. దీంట్లో వాటర్ కానీ ఏం పోసుకునే పని లేదు. ఓకే, శుభ్రంగా ఆయిల్ పెట్టుకుందాం గ్యాస్ మీద. ఇదిగోండి. ఓకే, ఇంకా ఆయిల్ పెట్టుకుందాం. ఇదిగో ఆయిల్ వేడెక్కాలి. అంతలోకి ఆయిల్ వేడెక్కే వరకు మనం చట్నీ చేసుకుందాం. దీనికి ఆయిల్ అయితే వేడెక్కింది, మనం పునుగులు వేసుకుందాం. కొంచెం తీసుకుంటూ, నాకు మరీ రౌండ్గా అయితే చేత కాదు, ఒక రకంగా వేస్తానండి. ఇంకన్నీ అలానే వేసుకున్నాం. అయ్యో ఇంకా తిప్పుకున్నాం ఒకసారి పైకి కిందకి. 2 పక్కల మనం తిప్పుతూ ఉంటే బాగా ఎర్రగా కాలుతాయి. సూపర్గా ఉంటాయండి నిజంగా మైసూర్ బోండం. చాలామంది బాగా ఇష్టపడతారు కూడా వీటిని. అంటే ఆరోగ్యం అక్క అని అడగచ్చు మీరు. ఎప్పుడన్నా ఒక రోజు తింటే ఇబ్బంది లేదు రండి. మనం రోజు తింటున్నాం, ఆ రోజు రాగి జావో, రాగి రొట్టె, రాగి ఇడ్లీయో వేసుకొని తింటున్నాం, కానీ రోజు ఏం తింటలేదు కదా మనం. ఇదిగో ఇదిగో పునుగులు అయితే రెడీ అయ్యి చూడండి. ఇప్పుడు ఎంత చక్కగా పొంగినాయో. ఇంకా తీసుకున్నాం, ప్లేట్లు వేసుకున్నాం. పునుగులు అయితే వేసుకున్నాము. ఇంకా మనం ప్లేట్లో పెట్టుకోండి. పునుగులు చూడ అసలు ఎంత బాగా, అసలు లోన పిండి కొంచెం ఉంది. ఇదిగో చూడండి బాగా పొంగినాయి పునుగులు.